హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే ప్రజెంట్ వచ్చి మనం దిండి అనే గ్రామంలో ఉన్నాం. ఈ దిండి గ్రామం నుండి చిన్న గ్రామమైన చించినాడ వరకు మన ప్రయాణాన్ని అయితే మొదలు పెడదాం. ఇక్కడ లొకేషన్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, ఇక్కడ అరటి చెట్లు, ఈ పంట పొలాలు, చిన్న కాలువ చాలా బాగుంది. పేర్లు ఏంటో కానీ చాలా బాగున్నాయి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్రజెంట్ వచ్చి దిండి రిసార్ట్స్ దగ్గరలో ఉన్న మరో రిసార్ట్స్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఈ లొకేషన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దిండి రిసార్ట్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫోటోషూట్ అవి తీసుకుంటూ ఉంటారు. కోనసీమ అందాలని ముఖ్యంగా చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ దిండి రిసార్ట్స్కి అయితే కంపల్సరీ వస్తారు. ఇక్కడ ఉండి ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని అందాలను, అలాగే పుణ్యక్షేత్రాలను చూస్తూ ఈ గోదావరి పక్కన ఉన్న ఈ రిసార్ట్స్లో అయితే స్టే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు దూరంగా కనిపిస్తున్నది రైల్వే బ్రిడ్జి. ప్రస్తుతానికైతే పనులు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు, కానీ చాలా మటుకైతే పిల్లర్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. గోదావరిని చూస్తూ ఈ దిండి రిసార్ట్స్లో చాలా ఆనందంగా అయితే ఇక్కడ వచ్చిన టూరిస్టులందరూ కూడా చాలా హ్యాపీగా గడిపేస్తారు ఈ గోదావరి అందాలని ఆస్వాదిస్తూ. ఈ దిండి రిసార్ట్స్కి వచ్చిన ప్రతి టూరిస్టు కూడా ఈ గోదావరి అలలపై బోట్ షికార్ చేయాలనుకుంటారు. ఈ గోదావరి అలలపై ఈ బోట్ షికార్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దిండి రిసార్ట్స్ వైపు నుండి ఈ గోదావరి అందాలను చూసాం. దూరంగా రైల్వే బ్రిడ్జి పనుల్ని చూసాం. ఒకసారి బ్రిడ్జి పైకి వెళ్ళి ఈ గోదావరి అందాలను కూడా చూసేద్దాం పదండి. ఉభయ గోదావరి జిల్లాలను కలిపే వారధిపైకి వెళ్తున్నాం. బ్రిడ్జి పై నుండి దిండి గ్రామాన్ని ఈ ట్రాక్టర్ని చూస్తుంటే చాలా బాగుంది. బ్రిడ్జి పైన మనకు ఒక కొటేషన్ కనిపిస్తుంది, చూడండి, చూసారా? మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ హెల్మెట్ని తీసుకెళ్ళటం, పెట్టుకోవటం మర్చిపోవద్దు. బ్రిడ్జి పై నుండి కొబ్బరి తోటలు, పక్కన గోదావరి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, గోదావరిలో వరుసగా ఈ బోట్లను అయితే పెట్టారు. చాలా బాగుంది చూడటానికి. బ్రిడ్జి పైన చూస్తుంటే గోదావరి ఎలా కనిపిస్తుంది. ఈ
ఈ రెండు జిల్లాలను కలిపే ఈ బ్రిడ్జి పై నుండి ఈ గోదావరి అందాలను చూస్తుంటే చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి, ఈ పడవలను చూస్తుంటే చాలా అందమైన పెయింటింగ్లా కనిపిస్తుంది. దూరంగా మనకి రైల్వే బ్రిడ్జి కూడా కనిపిస్తుంది చూడండి. ప్రజెంట్ అయితే మనం వెస్ట్ గోదావరిలోకి వచ్చేసాం. ఇక్కడ వేడివేడిగా జొన్న పొత్తులు అయితే మనకు కనిపిస్తున్నాయి. 2 పొత్తులను తీసుకుందాం. ఈస్ట్ గోదావరిలో గోదావరి అందాలు, రైల్వే బ్రిడ్జిని, బోట్లని చూసాం. వెస్ట్ గోదావరిలో చూడండి, బ్రిడ్జిపై వెళ్తున్న ట్రక్కుని, ఆ బ్రిడ్జి కింద కనిపిస్తున్న కొబ్బరి తోటలని చూడండి, చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ చూడండి, చాలామంది గేలాలతో చేపలు పట్టుకుంటున్నారు. తూర్పు గోదావరిలో బ్రిడ్జి పైనుండి గోదావరి అందాలను చూడటం జరిగింది. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం. బ్రిడ్జి కిందనున్న గోదావరి అందాలను అయితే ఒకసారి చూడండి. ఇక్కడ అన్నికి పెద్ద చేప పడినట్టుంది, లాగేస్తున్నాం. ఇక్కడ నుండి చూడండి, బ్రిడ్జి చాలా బాగుంది. ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. చూస్తున్నారా, లొకేషన్ చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇలా పూల మధ్య నుండి గోదావరిని చూస్తూ అలా దూరంగా కనిపిస్తున్న బ్రిడ్జిని కూడా చూస్తుంటే చాలా బాగుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి కొంచెం మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి.